చేతిలో బైక్ స్టీరింగ్ ఉంటే చాలు యూత్ మేఘాల్లో తేలిపోమన్నది అన్న సాంగ్ పాడేసుకుంటున్నారు. రోడ్డున పోయే వారికి ఏమైతే మాకేంటి, మా ఎంజాయ్ మాదంటూ లైట్ తీసుకుంటున్నారు. దీంతో రోడ్లే వారి రేసింగ్కు అడ్డాగా మార్చుకుంటూ విధ్వంసకర ఫీడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్ రాత్రైతే చాలు పోకిరీలు హల్చల్ చేస్తున్నారు. డేంజరస్ బైక్ రేసింగ్స్తో తమతో పాటు పక్కవారి ప్రాణాల్ని కూడా ప్రమాదాల్లో పడేస్తున్నారు. నగరంలో అర్ధరాత్రి వేళ రెచ్చిపోతున్న పోకిరి, నగరంలో నడి రోడ్డుపై బైకులతో ప్రమాదకర స్టంట్లు. వాహనాల రాకపోకల మధ్య బైకులపై విన్యాసాలు. ప్రమాదాలకు దారితీస్తున్న యూత్ బైక్ రేసింగ్లు. హైదరాబాద్లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. బైకులతో స్టంట్లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్లో మాత్రమే రేసింగులకు దిగే యువకులు ఇటీవల కొన్ని రోజులుగా రాత్రైతే చాలు రెచ్చిపోతున్నారు. సిటీ రోడ్లలో వాహనాల రాకపోకల మధ్యనే బైక్ రేసింగులతో చెలరేగిపోతున్నారు. డేంజర్ స్టంట్లతో హంగామా చేస్తున్నారు పోకిరీలు. రేసింగులు స్టంట్లకు పాల్పడటమే కాకుండా వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఆకతాయిలు. కమ్ టు టీ హబ్ అని, రేసింగ్ అడ్డా అని, వండర్ స్పోర్ట్స్ అని పలు రకాల పేర్లతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి వాటిల్లో తమ బైక్ రేసింగుల వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు పోకిరీలేమో అమ్మాయిల ముందు ఫోజుల కోసం ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాయదుర్గం, టీ హబ్ రోడ్లు, ఐటీ క్షేత్రంలోని రహదారులు బైక్ రేసులు, డేంజరస్ రీల్స్ కు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ సెంటర్లకు నగరం నలుమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో జట్లుగా మారి బెడ్స్ కడుతూ మెరుపు వేగంతో బైక్స్ నడుపుతున్నారు. బైక్ రేసింగ్, రైడ్, స్టంట్స్ పై ఎవరికైనా మక్కువ ఉంటే అలాంటి ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు నిపుణులు. కేటీఎం, హోండా, అపాచీ, టీవీఎస్ వంటి కంపెనీల నిర్వాహకులు నిపుణుల పర్యవేక్షణలో బైక్ రేసర్లుగా ట్రైన్ చేస్తారు. ఇలా నైపుణ్యత సాధించిన వారు ఆయా కంపెనీలు ఏర్పాటు చేసే షోలలో పాల్గొని తమ టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం ఉంది. అయితే ఏమాత్రం శిక్షణ లేకుండా, పైగా బైక్ రేసింగ్ కు యోగ్యం కాని టూ వీలర్లపై ప్రమాదకర విన్యాసాలతో కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. సాధారణ టూ వీలర్లను మితిమీరిన వేగంతో నడపడం, వాటిపై స్టంట్లు చేయడం వంటివి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 200cc బైక్ కంటే ఎక్కువ సీసీ ఉన్న బైకులు మాత్రమే రేసింగ్ కు వాడాలంటున్నారు. తాము ఎంచుకున్న వేగాన్ని నియంత్రించుకునే విధంగా మోడిఫై చేసిన బైకులను మాత్రమే రేసింగులకు వాడాలని సూచిస్తున్నారు. అలాగే నాణ్యత గల హెల్మెట్, శరీర భాగాలకు రక్షణగా ఉండే జాకెట్, హ్యాండ్ గ్లవ్, షూ వేసుకుని మాత్రమే రేసింగ్, రైడ్, స్టంట్స్ చేయాలని సూచిస్తున్నారు ఆటో జర్నలిస్టు డినోస్. చాలామంది బైక్ రేసింగ్లు చేస్తూ ఉన్నారు. సో అలాగే రైడ్స్ చేస్తున్నట్టు పరిస్థితి, అలాగే స్టంట్స్ కూడా చేస్తున్నారు. బట్ స్టంట్స్ కానీ, రేసింగ్ కానీ, రైడ్స్ కానీ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి బైక్స్ని వాడాలి, సో ఇవన్నీ కూడా చెప్పడానికి మనతో పాటు సో ఆటో జర్నలిస్ట్ అండ్ రేసర్ డీనోస్ మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడడం. సో చెప్పండి, పర్టికులర్గా ఇవాళ రేపు కామన్గా చాలామంది రేసింగ్ చేస్తున్న పరిస్థితి. సో రేసింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి టీవీకి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ అండ్ యూర్ కాంట్రిబ్యూటింగ్ గ్రేట్లీ మన కమ్యూనిటీకి. సో ఇది చాలా నోబుల్ ఇనిషియేటివ్. చాలామంది గురవుతున్నారు. బట్ చాలామంది చూస్తున్నాం మనం రోడ్లపైన రేసింగ్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు కూడా రేసింగ్ చేస్తూ ఉన్నారు రైడ్కి వెళ్తున్నప్పుడు. సో మీరు పర్టికులర్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? హెడ్కి కానీ, లేకపోతే బాడీకి కానీ, లెగ్స్ కానీ, హ్యాండ్స్కి కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సో హెల్మెట్కి స్ట్రాప్, ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో ఈ స్ట్రాప్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్స్ వేసుకుంటున్నారు కానీ స్ట్రాప్ పెట్టుకోవట్లేదు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు హై స్పీడ్ క్రాష్ అయినా ఇది ఈ షెల్ అనేది ఆ తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. ఇప్పుడు నార్మల్గా 1000 రూపాయలు కూడా హెల్మెట్ దొరుకుతుంది, 500 కూడా దొరుకుతుంది. కానీ మీరు గట్టిగా వేసి నేల కొడితే 500 రూపాయలు ఇరిగిపోతుంది హెల్మెట్. కానీ మీరు ఎప్పుడైతే ఒక 5000, 6000 ఇన్వెస్ట్ చేస్తారో, ఒక 7-8 మీరు ఇది చేస్తారో, అప్పుడు మీకు అనేది దాంట్లో మంచి అనేది తెలుస్తుంది. అంటే దాంట్లో ఏదైతే షెల్ కన్స్ట్రక్షన్ ఉందో, దాంట్లో ఏదైతే దానికి ఇన్నర్ లైనర్స్ ఉన్నాయో, ఇప్పుడు మీరు దీంట్లో చూడొచ్చు, దీంట్లో ఇన్నర్ లైనర్స్ అనేది మాయిశ్చర్ విక్కింగ్ అనమాట. ఏదైతే మనకి చెమట వస్తుందో అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. యాంటీ బ్యాక్టీరియల్. మీరు 2-3 సార్లు వేసుకున్నా మీరు అది ఆ బ్యాక్టీరియా అనేది ఇది ఇచ్చేస్తుంది అనమాట, రీటైన్ చేయదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎయిర్ ఛానలింగ్.
ఏదైతే మీరు చూడొచ్చు ఎయిర్ వెంట్స్ ఎన్ని ఉన్నాయో ఇదంతా ఎయిర్ ఛానలింగ్ హెల్మెట్ లోపల నుంచి వెళ్తూ ఉంటుంది, మనని వెంటిలేటెడ్గా ఉంచుతుంది. అండ్ ఇంకోటి ఏరోడైనామిక్స్, అంటే హై స్పీడ్ వెళ్తున్నప్పుడు మీకు ఏరోడైనామిక్స్ అసిస్ట్ చేస్తే డ్రాగ్ అనేది రిడ్యూస్ చేయబడుతుంది, అప్పుడు టాప్ స్పీడ్ అనేది ఎక్కువ మీరు అచీవ్ చేయొచ్చు. సో దానివల్ల మీకు ఏరోడైనామిక్ డిజైన్ అనేది దీంట్లో ఈ స్పాయిలర్, రేర్ స్పాయిలర్ అంటారు దీన్ని, చిన్ స్పాయిలర్ అని దీని అంటారు. ఇది ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ అలౌస్ యూ టు కట్ త్రూ ఎయిర్ విత్ ఫాస్టర్ స్పీడ్స్ అనమాట అండ్ అచీవ్ హయ్యర్ టాప్ స్పీడ్. జాకెట్ స్పెషాలిటీ అది ఆల్ ద గేర్ ఆల్ ద టైమ్ అంటాము. ఆల్ ద గేర్ ఆల్ ద టైమ్ అంటే ఈ జాకెట్ అయితే ఇది రైనాస్ మన ఇండియన్ బ్రాండ్ మనకి చెస్ట్ ప్రొటెక్టర్తో పాటు బ్యాక్ ప్రొటెక్టర్తో పాటు అండ్ చూడండి చెస్ట్ ప్రొటెక్టర్ ఉంది, బ్యాక్ ప్రొటెక్టర్ ఉంది, ప్లస్ మనకి ఎల్బో షోల్డర్ ఫుల్ ప్రొటెక్షన్ ఉంది, వెంటిలేటెడ్ ఉంది. దీని స్పెషాలిటీ అంటే గ్లౌజ్ ఎందుకు వేసుకోమంటారంటే మీరు బై డిఫాల్ట్ ఎప్పుడన్నా చూడండి మీరు ల్యాండ్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ మెకానిజం మన రియాక్షన్ ఏంటంటే చేతులపైన ల్యాండ్ అవుతాం. ఇట్లా బండి పడిపోతుందంటే మన చేతులపైన ల్యాండ్ అవుతాం, ఇక్కడంతా చీలిపోతుందండి మొత్తం స్కిన్. అది కాకుండా ఉండడానికి మనం గ్లౌజ్ సజెస్ట్ చేస్తాము. దీని ఒక స్పెషాలిటీ మన నకల్ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ వెంటిలేషన్ ఉన్నాయి, ఇక్కడ కార్బన్ ఫైబర్ ఇది ఉంది, ఏదైతే సపోర్ట్ ఉంది మనకి ప్రొటెక్షన్ కోసము. ప్లస్ మీరు కింద డ్రాగ్ అయ్యి వెళ్ళినా కానీ నాక్స్ ప్రొటెక్షన్ మీకు ఆ డ్రాగ్ ప్రొటెక్షన్ అంటే స్లైడ్ అయినా కానీ మీకు ఇక్కడ ఏమీ బ్రూజెస్ కాకుండా కాపాడుతుంది. అండ్ బూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి సైడ్ నుంచి ఇంపాక్ట్ ఎప్పుడైతే అవుతుందో ఫస్ట్ మనకి ఎక్స్పోజ్ అయ్యేది బైక్లో కాళ్ళే. సో ఒకసారి మా వాడికి ఒక రాడ్ అనేది ఒక 7 సీటర్ ఏదో ఒక ఆటో వాడు వచ్చి గుద్దేశాడు, మళ్ళీ దాంట్లో ఏదైనా రాడ్ ఊగులుతుండేనో బంపర్ ఇట్లా గుచ్చుకుపోయి ఇటు నుంచి బయటకు వచ్చేసింది. ఈ షూ స్పెషాలిటీ ఏంటి? ఈ షూ స్పెషాలిటీ అంటే ఇది మోటోజీపీ క్లాస్ బూట్స్ అండి. ఇది అఫ్కోర్స్ మీకు మొత్తం యాంకిల్ పైకి వస్తాయి, కార్బన్ కాంపోజిట్తో చేయబడ్డాయి, కార్బన్ ఫైబర్ దగ్గర 38,000 ఇది. అండ్ ఇది కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తాయి, ఫుల్ ఫ్లెక్సిబిలిటీతో పాటు ఆఫర్ చేస్తాయి. సో అది హీల్ అండ్ టో ప్రొటెక్షన్ కానివ్వండి, షిన్ ప్రొటెక్షన్ కానివ్వండి, యాంకిల్ ప్రొటెక్షన్ కానివ్వండి, కంప్లీట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏం చెప్పారు ఫైనల్గా? చాలామంది రైడ్ చేస్తూ ఉన్నారు, తర్వాత స్టంట్స్ చేస్తూ ఉన్నారు, రేసింగ్ చేస్తారు, ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే, మీరు నిజంగా మీ యొక్క ప్యాషన్ని మీరు ఇష్టపడితే, మీరు లైఫ్లో సాధించాలనుకుంటే, మీ పేరెంట్స్ని మీరు గౌరవిస్తే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళని కేర్ తీసుకుంటే మీరు సేఫ్టీ తీసుకుంటారు. ఫస్ట్ మీరు అకౌంటబిలిటీ ఉంటారు, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేటట్టు మీరు ప్రవర్తిస్తారు. ద వర్డ్ ఇండియా స్టార్ట్స్ విత్ ద లెటర్ ఐ, అంటే ఐ షుడ్ బీ ద చేంజ్, ఐ షుడ్ బీ ద చేంజ్ దట్ ఐ వాంట్ టు సీ. సో ఆ ఒక ఐ అనే ఫీలింగ్, వై అనేది కాకుండా ఐ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ we will become a better, roads will become much safer to ride and India will progress in a much faster rate. థ్యాంక్ యూ. సో ఇది చెప్తా ఉన్నారు. సో రైడ్కి కానీ అలాగే రేసింగ్ కానీ స్టంట్కి కానీ వెళ్ళే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్, జాకెట్, అలాగే గ్లౌజెస్, స్పెషల్లీ షూస్, సో ఇవి లేనిది కంపల్సరీ వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. అలాగే ఎవరికైనా ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అటు టీవీఎస్ కంపెనీకి సంబంధించి కానీ, హోండా కంపెనీకి సంబంధించి కానీ, అపాచీ కంపెనీకి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో అక్కడ ట్రైనర్స్ ఉంటారు. సో ట్రైనర్స్ నిపుణుల పర్యవేక్షణలో చేస్తే సో అది కూడా ఒక లిమిట్ ఏరియా ఉంటుంది. సో అక్కడి వరకు మాత్రమే చేయాలి. సో అనవసరమైనటువంటి రోడ్లపైన చేసి సో తమతో పాటు తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు సో నష్టం కలిగించవద్దు అని కూడా చెప్తా ఉన్నారు, సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. సో వీడియో క్రాంతితో దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ లో రాత్రిపూట బైక్ రేసింగులు, రోడ్లపై స్టంట్లు చేస్తూ ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు ఎక్కువ కావడంపై వరుస ఫిర్యాదులతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాయదుర్గం పరిధిలో బైక్ రేసింగులకు పాల్పడిన ఘటనలపై ఇప్పటి వరకు 119 కేసులు నమోదు చేశారు. ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్న 6 యువకులను రిమాండ్కు తరలించారు. ఐటీ హబ్ ప్రాంతాల్లో బైక్ స్టంట్లు, రేసింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ డీసీపీ వినీత్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు. బైకులతో విధ్వంసకర విన్యాసాలు చేస్తే తాట తీయటమే కాదు, లక్షల్లో ఫైన్, చిప్పకూడు తినక తప్పదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఈ బైక్ రేసింగ్లు, బైక్ స్టంట్లతో రెచ్చిపోయేవాళ్ళు. అయితే ఈ మధ్య కొంత ఈ ఐటీ కారిడార్ అయినటువంటి ఈ సైబరాబాద్ ప్రాంతంలో బైక్ స్టంట్లతో రెచ్చిపోతున్నారు. అయితే వారిని ఎక్కడికక్కడ కూడా పోలీసులు కట్టడి చేస్తున్నారు. సో ఇటీవల పెరిగినటువంటి బైక్ స్టంట్స్ రేసింగ్ పైన మనతో మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ వినీత్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఈ బైక్ రేసింగ్స్, స్టంట్స్ ఇవన్నీ గతంలో మనం నగర శివార్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ కొంత పాష్గా బిల్డింగ్స్ అన్ని కనిపించడంతో అక్కడ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావచ్చు అనేటువంటి ఒక ఆలోచన కూడా యువకులు వచ్చారు. సో అటువంటి వారిని మీరు ఇంతవరకు ఏ విధంగా కట్టడి చేశారు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది? సో మనకు ఇక్కడ ఈ రాయదుర్గం పోలీస్ లిమిట్స్లో ఈ టీ హబ్, మై హోమ్ పూజ ఆపోజిట్లో ఉన్న రోడ్లు ఏమున్నాయో ఇక్కడ
ఈ యంగ్ బాయ్స్ యూత్ వీళ్ళకి ఒక బైక్ స్టంట్స్ చేయడం కానీ స్పీడ్ రేసింగ్ అని డ్రాగ్ రేసింగ్ అని ఏమంటాము ఇది ఒకటి అలవాటు ఉండే. గత ఒక 3-4 మంత్స్ నుంచి మనం చాలా ఎన్ఫోర్స్మెంట్ చేశాము. వాళ్ళకి అరౌండ్ 7 కేసెస్లో పెట్టాము. 119 to 120 బైక్స్ సీజ్ చేశాము. 6 పీపుల్ని మనం రిమాండ్ కూడా చేశాము. అండ్ 113 పీపుల్ వరకు మనము 41 నోటీస్ కూడా ఇచ్చాము. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాము. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేశాము. సో ఇట్లా ప్రతి వీక్ కూడా మనం వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ చేయడం, అవేర్నెస్ రేస్ చేయడం అదన్నీ చేస్తున్నాము. ఈ సోషల్ మీడియాస్లో పాత వీడియోస్లో పెట్టి మళ్ళీ చేస్తున్నామని రెచ్చగొట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. మనం ఎందుకు కొన్ని అలాంటి వాళ్ళ మీద కొంచెం కౌన్సిలింగ్ చేస్తున్నామంటే వీళ్ళు స్టూడెంట్స్, వాళ్ళకి అవేర్నెస్ చేసి చాలామంది 90% సెట్ అవుతున్నారు. ఇంకా 10 పీపుల్ ఇంకా న్యూసెన్స్ చేసుకుని ఉన్న వాళ్ళ మీదే మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. హయత్నగర్లో ఒక ఇన్సిడెంట్ చూస్తాం సార్. అక్కడ బైక్ స్టంట్ చేయడం వల్ల ఒక యువకుడు చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం ముందే పోలీసింగ్ ఈ పెట్రోలింగ్ అంతా చేయడం వల్ల అటువంటి మరణాలు జరగకుండా కాపాడగలం. సో ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళకు మీరు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? బేసికలీ ఇప్పుడు ఏమవుతుందంటే పియర్ ప్రెషర్. ఒక 20-21 ఇయర్ ఓల్డ్ కొత్తగా నేను ఒక బైక్ తీసుకొని అందరి ముందు నేను స్టంట్ చేయాలా, దాని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ ఇట్లా పెట్టేసి అక్కడ లైక్స్ తీసుకోవాలా, ఈ ఒక పియర్ ప్రెషర్లు ఉంటారు. వాళ్ళంతా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇలాంటి ఒక పరిపాటి జరిగితే వాళ్ళకు ఫస్ట్ లైఫే పోతుంది, లేకపోతే ఏదైనా ఇంజురీ అవుతుంది. బట్ అదన్నీ ఏమీ కాకుండా అట్లీస్ట్ కేసు అయినా అవుతుంది. సో ఇన్ని వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తున్నాము. ఆఫ్టర్ 10:30, 11 o'clock ఇఫ్ దెర్ ఈస్ నో అదర్ వర్క్ ఫర్ దెమ్ నెసరీ వర్క్ లెట్ షల్ నాట్ బి అలౌడ్ అవుట్ సైడ్. మీరు చూస్తున్నటువంటి మాదాపూర్ జోన్ పరిధి అనేటువంటిది పాష్ ఏరియాకు పెట్టింది పేరు. సో ముఖ్యంగా ఇక్కడ చాలా బిల్డింగ్స్ కావచ్చు, ఈ రోడ్స్, కేబుల్ బ్రిడ్జ్ ఇట్లాంటి ప్రాంతాలు చాలా ఉంటాయి. సో ఇక్కడ రేసింగ్ నిర్వహించవచ్చు అనేటువంటి ఒక థాట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? సో ప్రతి ఒక్కరికి మనం అవేర్నెస్ సింపుల్, సేవ్ యువర్ లైఫ్, సేవ్ యువర్ ఫ్యూచర్ అంతేనే. సో ఎవరి కోసం ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఏదో ఒక 1 minute క్రేజ్ కోసం లెట్ దెమ్ నాట్ పుట్ దేర్ లైఫ్ రిస్క్కి పెట్టకుండా, అలాగే దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని బ్రేక్ చేయకుండా విత్ ఇన్ ద లిమిట్స్ వాళ్ళు చేసుకుంటే ఎవరు ఇబ్బంది ఏమి ఉండదు. ఇది అయితే బైక్ స్టంట్లు కావచ్చు, బైక్ రేసులు ఇటువంటివి చేసే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. సో అటువంటి వాటి వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలపైన పట్ల జాగ్రత్తలు వ్యవహరించాలి. సో ఇటువంటి వారిపైన ఎప్పటికప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి అబ్జర్వేషన్ ఉంటుందని మాదాపూర్ డీసీపీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాయిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. బైకులతోనే కాకుండా కార్లతోనూ రేసింగ్లు, స్టంట్లు చేస్తున్నారు కొందరు కంత్రీలు. ఇలాంటి వారిపై పోలీసులు కొరడా చుడిపిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, టీ హబ్ పరిసర ప్రాంతాల్లో బైకులు, కార్లతో రేసింగులు, స్టంట్లకు పాల్పడిన పలువురు యువకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 80కి పైగా బైకులు, 2 కార్లు సీజ్ చేశారు రాయదుర్గం పోలీసులు. 6 యువకులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టారు. ఇటీవల కాచిగూడ ప్రాంతంలో శ్రీకాంత్ అనే యువకుడు బైక్ రేసింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. కన్నవారికి కడుపు కోత మిగిల్చాడు. ఇటీవల ద్విచక్ర వాహనాల ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బైకు నడుపుతూ ప్రమాదానికి గురైతే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమేనని వైద్యులు కూడా చెబుతున్నారు. అంత వేగంతో వెళుతూ ప్రమాదాలకు గురైతే కాళ్ళు, చేతులు విరగడంతో పాటు తలకు బలమైన గాయాలవుతాయంటున్నారు. పైగా గాయాలు తగ్గడానికి సుమారు 6 నెలల నుంచి 12 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రమాదకర బైక్ రేసింగులు, స్టంట్లతో విలువైన ప్రాణాలను పణంగా పెట్టొద్దని, ప్రమాదాల బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోవద్దనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇంజరీ సివియరిటీని బట్టి రకరకాల ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. ఎక్కువగా ఏంటంటే పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ చాలా సీరియస్ అనమాట. ఎందుకంటే అది మేజర్ జంక్షన్ కదా అప్పర్ బాడీకి లోవర్ బాడీకి మధ్యన. ఈ జంక్షన్ పార్ట్ మీద తిరిగి ఒకప్పుడు పడిపోయేటప్పుడు ఆ పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోతే ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా రిస్క్ ఉంటుందన్నమాట. ఇదే విధంగా కాలు ఏమైనా ట్విస్ట్ అయిపోయి ఎక్కడైనా ఇరుక్కుందని అంటే మోకాల్లో ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే యాంకిల్ బోన్ దగ్గర కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మేజర్ లింబ్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే ఫీమర్ ఫ్రాక్చర్ లేకపోతే టిబియా ఫ్రాక్చర్స్, ఒక్కొక్కసారి చేతికి ఏమైనా దెబ్బ తగిలితే మాత్రం ఆ చేతికుల్లో ఉన్న ఎముకలు కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ సీరియస్ ఏంటంటే హెడ్ ఇంజరీస్, ఒక్కొక్కసారి చెస్ట్ ఇంజరీ మరియు అబ్డామిన్ ఇంజరీ అనమాట. సో రిబ్ ఫ్రాక్చర్స్ అయిపోయి లోపల
ఊపిరితిత్తులకి ఏమైనా దెబ్బ తగిలితే మాత్రం అది కూడా సీరియస్ ఇంజరీ కింద పరిగణిస్తాం. కొందరు మైనర్లు అయితే రీల్స్ ప్రభావంతో తమ పేరెంట్స్ కు తెలియకుండానే బైకులతో రోడ్లపైకి వస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం విధ్వంసకరమైన ఫీట్స్ చేస్తున్నారు. ఎలాంటి రక్షణ కవచాలు ధరించకుండా తమ సరదా కోసం వాళ్ల ప్రాణాలతో పాటు ఎదుటి వారికి ముప్పు తెస్తున్నారు. పిల్లలను కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. సరదాగా అనిపించిన ఈ తరహా బైక్ స్టంట్స్ చాలా ప్రమాదకరమని, ఇలాంటి వాటికి యువకులు దూరంగా ఉండాలని పోలీసులు నిపుణులు హెచ్చరిస్తున్నారు.